హలో ఆల్, వెల్కమ్ టు అనిల్ రెడ్డి యూకే ఛానల్. నేను మీ అనుష అనిల్ రెడ్డి. ఈ వీడియోలో ఫస్ట్ టైం నా స్పౌస్ వీసా ఎందుకు రిజెక్ట్ అయింది, డూస్ అండ్ డోంట్స్ ఏంటి చెప్పుకుందాం. అండ్ మా హస్బెండ్కి ఇండియా నుండి యూకేకి డైరెక్ట్ కంపెనీ స్పాన్సర్షిప్తో జాబ్ ఎలా వచ్చింది చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది వీడియో. వాచ్ టిల్ ది ఎండ్ అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. మా హస్బెండ్కి సిఓఎస్ రాగానే ఒక కన్సల్టెన్సీ పర్సన్ని మీట్ అయ్యాం వీసా ప్రాసెసింగ్కి. అతను ఏం సజెస్ట్ చేశారంటే ఒకటేసారి ఇద్దరికి అప్లై చేయొద్దు, ఫస్ట్ మెయిన్ అప్లికెంట్ అప్లై చేయండి, దెన్ డిపెండెంట్కి అప్లై చేద్దాము అని. వీ థాట్ దట్ వాజ్ ది సేఫర్ ఆప్షన్ అండ్ ప్రొసీడెడ్ ఫర్ ది సేమ్. 1 వీక్లో మా వారికి వీసా అప్రూవల్ వచ్చేసింది. నెక్స్ట్ 1 వీక్ యూకే కూడా వెళ్ళిపోయారు. దెన్ నా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది డిపెండెంట్ వీసా కోసం. డాక్యుమెంటేషన్ వర్క్ పెద్దగా ఏం లేదు, మొత్తం ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. విఎఫ్ఎస్ గ్లోబల్ పంజాగుట్టకి వెళ్ళి బయోమెట్రిక్స్ ఇచ్చేసి వచ్చాయన్నమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాంటివి ఎగ్జాక్ట్గా 3 డేస్కి యూకేవిఏ ఇమిగ్రేషన్ ఆఫీస్ నుండి ఈమెయిల్ వచ్చింది నాకు. మీ మ్యారేజ్ అయ్యి జస్ట్ 6 మంత్సే అవుతుంది, వీ నీడ్ మోర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ టు ప్రూవ్ యువర్ రిలేషన్షిప్ అని. వెంటనే మా కన్సల్టెన్సీ పర్సన్కి ఇన్ఫామ్ చేశాను. ఇక్కడే ఆయన పెద్ద బ్లండర్ చేశాడు. ఏం చేశాడంటే జస్ట్ హనీమూన్కి అండమాన్ వెళ్ళినట్టు 2 ట్రైన్ టికెట్స్ అండ్ హోటల్ బుకింగ్ బిల్స్ ఎడిట్ చేసి పంపించారనమాట. ఇవే సెండ్ చేసేయండి సరిపోతుంది అన్నారు. నేను కూడా ఇంక అవే పంపాను. బ్యాడ్ లక్ ఏంటంటే అప్పటికే నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉండే, ఈ వీసా వస్తుంది అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో బయోట్ ఆప్షన్ చేసి ఇమ్మీడియట్గా రిజిగ్నేషన్ ఇచ్చేసి క్విట్ అయిపోయాను కూడా. ఆఫ్టర్ 5 డేస్ యూకేవిఐ నుండి ఎర్లీ మార్నింగ్ 4కి ఒక ఈమెయిల్ వచ్చింది నాకు. వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ రిలేషన్షిప్, మ్యారేజ్ అయ్యి 6 మంత్సే అవుతుంది, ఇన్ కేస్ 2 ఇయర్స్ అయ్యి ఉంటే మాకు సాలిడ్ ప్రూఫ్గా ఉండేది, ఆఫ్టర్ 2 ఇయర్స్ అప్లై చేసుకోండి అని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. కంప్లీట్ బ్లాంక్ అయిపోయింది మైండ్ అయితే. ఒక 10 డేస్ ఏం చేయాలో అర్థం కాలేదు, కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. మాటల్లో కూడా స్కేరీ థింగ్ ఏంటంటే ఈ డెసిషన్ వచ్చాక ఈ కన్సల్టెన్సీ పర్సన్ అడిగాం, అన్ని కరెక్ట్గానే పెట్టారా, ఎందుకు ఇలా అయ్యింది అని. ఆయన ఏం చెప్పాడంటే రూల్స్ చేంజ్ అయ్యాయి జస్ట్ 2 డేస్ బ్యాకే, అది కూడా ఇప్పుడు మినిమం 2 ఇయర్స్ అయ్యి ఉండాలంటే పెళ్ళయి, లేకపోతే యూకే అలో చేయట్లేదు, విల్ ట్రై ఆఫ్టర్ 2 ఇయర్స్ అన్నాడు సింపుల్గా. 2 ఇయర్స్ వరకు హోప్ లేదు అని చెప్పినా కూడా మా హస్బెండ్ వేరే ఆప్షన్స్ ఏమున్నాయని బయట ట్రై చేస్తూనే ఉన్నారు. లేటర్ వైయాక్సిస్ అని ఒక ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాం. ఫీజు ఒక 30,000 పే చేసి మాకు సొల్యూషన్ ఇవ్వండి అని అడిగాం. వాళ్ళు న్యూ అప్లికేషన్ వేసుకోవచ్చు, వీసా రిజెక్షన్కి ప్రీవియస్గా మీ కన్సల్టెన్సీ పర్సనల్ రీజన్ అతను మిస్టేక్స్ చేశారు అని చెప్పారు. అప్లికేషన్లో మేజర్ మిస్టేక్స్ ఏంటంటే డిపెండెంట్కి యూకేలో స్టే చేయడానికి లీగల్ ఎలిజిబిలిటీ ఉందా అనే క్వశ్చన్కి ఎస్ పెట్టాల్సింది, అతను నో పెట్టేశాడు. సెకండ్ మిస్టేక్, ఫొటోస్ జస్ట్ 2 పెళ్లి ఫొటోస్ పెట్టారనమాట. నార్మల్గా వాళ్ళకి జోవియల్గా హ్యాపీగా ఉండే క్యాజువల్ ఫొటోసే ఎక్కువ కన్సిడర్ చేస్తారు, బట్ అవేం పెట్టలేదు. థర్డ్ మిస్టేక్ వచ్చి మా ఇద్దరికి ఓన్లీ 6 మంత్స్ నుండి మాత్రమే, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రమే పరిచయం ఉంది, పెళ్లికి ముందు అసలుకి కాంటాక్ట్సే లేవని పెట్టారు. ఇది మేజర్ అయిపోయింది. ఓల్డ్ అప్లికేషన్ చూసిన తర్వాత వైయాక్సిస్ వాళ్ళు నాకు ఇవి సజెస్ట్ చేశారనమాట. రిలేషన్షిప్ డిక్లరేషన్ పెడతాము, మీరు చిన్నప్పటి నుండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొన్ని గ్యాదరింగ్స్లో మీట్ అయ్యారు అండ్ ఫ్యామిలీ ఎప్పుడైతే మీకు అరేంజ్డ్గా మ్యారేజ్ ఫిక్స్ చేద్దాము అని డిసైడ్ అయ్యారో, దెన్ మీరు కూడా కలిసి 2 ఇయర్స్ ట్రావెల్ చేశారు, దెన్ యూ బోత్ డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్ అని చెప్పి అలా డిక్లరేషన్ మెన్షన్ చేశారనమాట. అండ్ కొన్ని క్యాజువల్గా జోవియల్గా వెకేషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ అవన్నీ పెట్టారు. వన్ ఆఫ్ ది మెయిన్ సాలిడ్ ఎవిడెన్స్ ఏంటి అంటే మన సోషల్ మీడియా చాట్ హిస్టరీ అనమాట. మేమైతే వాట్సాప్లో లాస్ట్ 6 మంత్స్ నుండి కొంచెం ఎఫెక్షనేట్గా మాట్లాడుకున్న సేమ్ డేట్లో ఇద్దరు, మా హస్బెండ్ దాంట్లో నా దాంట్లో సేమ్ ఆ స్క్రీన్ షాట్స్ తీసి పీడిఎఫ్లో అరేంజ్ చేసాము లాస్ట్ 6 మంత్స్ నుండి కొన్ని. అండ్ ఇన్స్టాలో కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ అమౌంట్ పే చేసి వీసా ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకున్నా. బయోమెట్రిక్స్ ఇచ్చాక 5 డేస్కి డెసిషన్ వచ్చింది వీసా అప్రూవ్డ్ అని. ఇంట్లో అందరు చాలా హ్యాపీ. 2 ఇయర్స్ వెయిట్ చేయాలా అనుకునే స్టేజ్ నుండి జస్ట్ 5 డేస్లోనే అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఇమిగ్రేషన్ ఫీ ఒక 1.8 lakh అయితే మనకి లాస్ అయింది. ఐహెచ్ఎస్ ఫీ మాత్రం 30 వర్కింగ్ డేస్లో రిటర్న్ వచ్చేసింది. అండ్ కమింగ్ టు మై హస్బెండ్స్ జర్నీ, తనకి ఒక ఇండియన్ కంపెనీ 6 మంత్స్ ఆన్ సైట్ కాంట్రాక్ట్ రోల్ ఆఫర్ చేసింది, ఐర్లాండ్లో పోస్టింగ్ అనమాట. ఆ 6 మంత్స్ కంప్లీట్ అయ్యాక ఇండియా వచ్చేసారు తను. బట్ సీవీ మాత్రం యూకే జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, సీవీ లైబ్రరీ, ఇండీడ్ ఇలాంటి జాబ్ పోర్టల్స్లో అప్డేట్ చేస్తూనే ఉన్నారు అండ్ జాబ్స్కి అప్లై చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. చాలా కంపెనీస్ అప్రోచ్ అయ్యాయి, బట్ ఒక కంపెనీ 5 year వీసా స్పాన్సర్షిప్ ఇస్తా అన్నది, దానికి ఇంట్రెస్ట్ చూపించాము. వాళ్ళు ఇంటర్వ్యూ కోసం విజిటర్ వీసా వేసి మరి 1 వీక్ యూకేకి పిలిపించుకున్నారు.
ఆ 1 వీక్ తన రియల్ టైమ్ వర్క్ చెక్ చేసిన తర్వాత దెన్ వాళ్ళు ఆఫర్ ఇచ్చారనమాట. దెన్ సీఓఎస్ ఇచ్చారు. కంప్లీట్‌గా మొత్తం వీసాకి, సీఓఎస్‌కి ఈ 5 ఇయర్ వీసాకి మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు కాస్ట్ బేరింగ్ అంతా. న్యూగా వీసా అప్లై చేసే వాళ్ళకి మా జర్నీ ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు యూజ్ అయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ చేసాయని నాకు తెలిస్తే చెప్తాను పక్కాగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.